పశ్చిమాసియా యుద్ధం తారాస్థాయికి చేరింది. లక్ష్యాలు ఉంటూ ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు, ప్రతీకారం అంటూ ఇరాన్ మరోవైపు నిప్పులు కురిపించుకుంటున్నాయి. ఐఆర్జీసీ బాలిస్టిక్ మిసైల్ యూనిట్ కమాండర్ మక్రమ్ అజీమ్ మృతి చెందినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అటు మరో అమెరికా F-35 యుద్ధ విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించుకుంది. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపిస్తూనే గల్ఫ్ దేశాల్లోని 8 కీలక వంతెనలను ధ్వంసం చేయనున్నట్లు హెచ్చరించింది. కాగా తమ భూభాగం నుంచి ఇరాన్పై అమెరికా దాడులు చేస్తోందన్న ఆరోపణలు అవాస్తవమని యుఏఈ ప్రకటించింది. 35వ రోజు పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్లోని కెర్మల్ షాహ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఐఆర్జీసీ బాలిస్టిక్ మిసైల్ యూనిట్ కమాండర్ మక్రమ్ అజీమి మృతి చెందారు. ఇరాన్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, స్టీల్ ప్లాంట్లు, సైనిక కమాండర్లు ఉన్నారని అనుమానం ఉన్న ప్రతి చోట ఇజ్రాయెల్ ఫైటర్లు బాంబులు కురిపిస్తున్నాయి. ఇరాన్లోని ఖేష్మ్ ఓడరేవుపై దాడి జరిగినట్లు రాయిటర్స్ తెలిపింది. అక్కడి బహ్మాన వాణిజ్య ఓడరేవు, దోహా ఫిషింగ్ పీర్ భాగాలు దెబ్బతిన్నట్లు పేర్కొంది. అక్కడ దట్టమైన పొగ వ్యాపించినట్లు కనిపిస్తున్న ఉపగ్రహ చిత్రాలను బయటపెట్టింది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లోని పెటా టిక్వా నగరంలో ఆట స్థలం ధ్వంసమైంది. రమన్ గాన్ నగరంలో ఓ భవనం నేలమట్టమైంది. ఈ 2 ఘటనల్లో తమ పౌరులకు గాయాలైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. కువైట్లోని అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రాన్ని ఇరాన్ డ్రోన్ మరోసారి తాకింది. ఇరాన్లోని ఎర్బిట్లో కుర్ద్ స్థావరాలను ఇరాన్ డ్రోన్లు దెబ్బతీశాయి. తమ దాడుల్లో మరో అమెరికన్ F-35 యుద్ధ విమానం నేలమట్టమైందంటూ ఇరాన్ సైన్యం ఫోటోలు విడుదల చేసింది. F-35 కూల్చామన్న ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కరాజ్లో తమ వంతెనను కూల్చినందుకు ప్రతీకారంగా సౌదీ, బహ్రెయిన్ను కలిపే కింగ్ ఫహద్ కాజ్వే సహా గల్ఫ్ దేశాల్లోని 8 వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా తమ భూభాగాన్ని వాడుకుంటోందని ఇరాన్ చేసిన ఆరోపణలను యుఏఈ ఖండించింది. తమ భూ, గగన, సముద్ర తలాలను ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు అనుమతించలేదని యుఏఈ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ మాత్రం ఖర్గ్ ద్వీపంపై దాడులు యుఏఈ నుంచి జరిగాయని ఆరోపిస్తోంది.